దేవుడ గొడవ ఆగిపోయింది. సార్ కంగ్రాచులేషన్స్ మురుగన్. చాలా థ్యాంక్స్ సార్. మ్యాట్ కుషన్ కవర్ అన్ని ఉన్నాయి. అన్ని ఫ్రీయే కదా సార్? ఫ్రీ అంటారు, తర్వాత సర్వీస్ కి డబ్బులు దొబ్బుతారు. ఫోటో ఓకే సార్. నా ఫోన్ లో కూడా సెల్ఫీ షూర్. తీరా సార్ మాత్రం కట్ అవ్వకూడదు. ఏంటన్నా కార్ కి ఇంత పెద్దగా ఉంది? సారీ సార్, పిల్లాడేదో. ఇది నార్మల్ కీ కాదు, లక్కీ. ఎందుకంటే మీ నాన్న లక్కీ. ఏంటి మురుగన్, హ్యాపీ కదా? హ్యాపీ సార్. నువ్వు హ్యాపీ అయినారా? అలాగే ఒక చిన్న సహాయం. ఏంటి సార్? మా యూట్యూబ్ ఛానల్ కి ఒక చిన్న ఇంటర్వ్యూ. నేను ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ అయితే ఇవ్వను సార్. ఇంటర్వ్యూ ఇస్తే ఒక స్టెప్ ని ఫ్రీగా ఇస్తానని చెప్పారు. స్టెఫ్నీ కూడా ఫ్రీగా వస్తుందా? పెద్ద హీరో అజిత్ ఇంటర్వ్యూ ఇవ్వడం. స్టెఫ్నీ టైర్ కి అజిత్ కి ఏంటి సంబంధం? రండి పదండి సార్ వెళ్దాం. ఈ మధ్య ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. ఏంటి పెళ్లికి వచ్చిన కజిన్ లాగా అలా వెళ్ళిపోతున్నారు? లేకపోతే ఏం చేయాలి సార్? ఇక్కడ ఇదిగోండి మీ కార్ కి రాజులాగా ఇంటికి వెళ్ళండి. సార్ మీరే ఇంటికి వచ్చి డ్రాప్ చేయొచ్చు కదా. హలో, మేము చిట్ ఫండ్సే, డోర్ డెలివరీ యాప్ కాదు. అయ్యో సార్, నా కార్ నడపడమే రా సార్. కార్ నడపడం రాదని చెప్పడం సిగ్గులేదా? ఈ 2 రోజులు గాడిదలు కాస్తున్నావు నువ్వు. రే 2 రోజులు వస్తుందని మనకెలా తెలుసురా? ముందు ఎలాగో అలా తీసుకెళ్లి తర్వాత డ్రైవింగ్ నేర్చుకుందాం. వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు, కొత్త కారు మీద డ్రైవింగ్ నేర్చుకుంటాడంట. నీకు కొత్త కారు ఇచ్చాడు చూడు, ఆ చిట్ ఫండ్ మేనేజర్, వాడు తలకేసుకొట్టి కార్ని. ఏదో అంటున్నారు? ఏం లేదు సార్, మామూలుగా మాట్లాడుకుంటున్నాం. వెళ్ళు వెళ్ళు. నీకు బండి నడపడం వచ్చా? కారు తోటం వచ్చని చెప్తాను, కారు ఇచ్చేస్తావా? నీకు బండి నడపడం తెలుసా? తెలీదు మావా. మరి ఎందుకు రా పెద్ద తోపుగళ్ళ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ కార్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలి? మనం ఏమైనా కారు దొంగలించడానికి వచ్చావా? కాల్ డ్రైవర్ కాల్ చేస్తే వస్తారు కదా డ్రాప్ చేయడానికి, దానికి ఎంత ఆలోచిస్తున్నావు? నేనే కాల్ చేసింది, వచ్చారా? ఎక్కడ షోరూమ్ పక్కనే ఉన్నారా? వస్తున్నాను, నేను వస్తున్నాను. రే అతను వచ్చాడు, సిస్టర్ వెళ్దాంరా. వెళ్ళు. రారా. లేదు నానా, ఇది మన కార్. నువ్వు నడిపితేనే నేను ఎక్కుతాను. నాకు ఎలా నడపాలో తెలియదు కదరా. నువ్వు నడపడం నేర్చుకో, అప్పుడే నేను ఎక్కుతాను. అన్నా, రోడ్డు మీద ముసలావిడ మీద ఎక్కించుకో. ఆపు ఆపు. రారా. చెల్లెమ్మా రామా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దేవయాని సీరియల్ యాక్టర్ చిత్ర కదా. నమస్తే మేడం. వినాయక కాపాడుతుండ్రి. పూజకి ఏమైనా తీసుకొచ్చారా? కారు మాత్రమే తీసుకొచ్చాను. రే ఒక్క నిమిషం స్వామి, మీరు పూజ మొదలు పెట్టండి. ఏంట్రా నీకు అన్నం ఉంటే ఇలా చేయడేంటి? దండం పెట్టుకోరా. దేవుడా, డబ్బాస్తో ఉండి ఈ కాలంలో డబ్బిచ్చే ఒక స్నేహితుడిని ఇచ్చావు. నీ మహిమే మహిమయ్యా. స్వామి బాగా చేయండి స్వామి, నా జీవితంలోనే మర్చిపోలేని రోజు ఇది. ఏమైంది అదే పనిగా దాన్నే చూస్తున్నావు? అది ఈ టైంలో ఏంటి, నిద్ర రావట్లేదా? 7 బృందావన్ కాలనీ సినిమా చూసావా? చూసాను. అందులో రవికృష్ణ నా ఫేవరెట్. చంద్రమోహన్ నా ఫేవరెట్. అందులో బిడ్డకి ఉద్యోగం వచ్చిందని తండ్రి ఎంత సంతోషపడతాడు. ఇక్కడ మా నాన్న కారు వచ్చిందని నా బిడ్డ ఎంత సంతోషపడతాడా. ఏదో కష్టపడి ఒళ్ళొంచి సంపాదించినట్లు మాట్లాడుతున్నారు. ఏసునాథా, ఇక్కడ దొరికితే లక్ అంటారు, దొరకపోతే అన్లక్కీ అంటారు. వీళ్లతో ఈ ప్రపంచంలో ఎలా బతుకుతున్నానో తెలియట్లేదు. నేను కారు గెలవడం నీకు సంతోషమా కాదా? సంతోషంగానే ఉంది. అది లోపల, కానీ నీకే వినపడలేదు. అవునా? నేను కళ్ళు మూసుకున్నది నిజమా కాదో చెప్పనా? ఏంటే కుక్కర్ చిన్న సౌండ్ వస్తుంది? నిద్రపోయే టైంలో కుక్కర్ వస్తుంది.
మన ఇంటి బయటే. ఇదిగో మన కారు బయట. కొత్త కారు టైర్ మీద వచ్చిపోతుందేమో. పద పద. అయ్యో ఈ స్ట్రీట్ లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువైపోయాయి. ఏంటయ్యా పోలీస్ జీప్ వచ్చింది, వెళ్ళు. మన బండి అడ్డుగా ఉన్నట్టుంది, అందుకే కార్ ఆప్ చూస్తున్నాడు. కీప్ క్వైట్. కాస్త జాగ్రత్తగా మాట్లాడయ్యా. చాలా కష్టం. ఏయ్, సార్ కొత్త బండి అయితే ఎక్కడైనా పార్క్ లేదు చేస్తావా? సార్. బండి తీయవయ్యా. తీస్తున్నాను సార్. సార్ చెప్పారు కదా నెట్టు. ఉయ్. ఉయ్. పెడుతున్నారేంటి? సార్ నెట్టడం తెలుసు కానీ నడపడం రాదు సార్. మరెందుకయ్యా కొత్త బండి కొన్నావు? నేను కొనలేదు సార్, ఇచ్చారు. ఇచ్చారా? అవును సార్, చిట్ ఫండ్ లో ఆఫర్. నా నిజాయితీకి మెచ్చి ఇచ్చారు సార్. సరే తాళాలు ఇవ్వు, నేను పక్కకి తీస్తాను. వద్దు, ఇవ్వకయ్యా. కొత్త కారు వచ్చాక నేనే నడపలేదు, మిమ్మల్ని నమ్మి ఎలా ఇవ్వాలి సార్? ఏయ్, ఏదో దొంగతో మాట్లాడుతున్నావేంటి? పోలీసులు అంటే మీకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. అదేరే మావా నేను చెప్పేది, కానీ ఏయ్, ఆయన పోలీసు ఫ్రెండ్ అన్నాడని మావా అన్నాను. కావాలంటే ఆయన్ని పిలవమను. సార్, ఈయన ఒక పిచ్చోడు సార్. అవును సార్. పిచ్చోడా? సార్ ఆ కుక్క మన కుక్కేనా సార్? నా కుక్క. చూస్తేనే తెలుస్తుంది సార్. ఓకే, ఎలా ఉన్నారు? అన్నా రాజనా. ఏంటి మురుగా? సార్ అతను ట్రక్ బాగా తోలుతాడు సార్, ఆయన వెళ్ళి తీసుకొస్తాను. అన్నా సార్ ఒక్క 5 నిమిషాలు సార్. కారు పక్కన పెట్టాలి, ఫ్యాంట్ వేసుకురా. ప్యాంట్ ఎందుకురా, లుంగి సరిపోదా? సరేనా, కారు తీ. నీ పేరేంటి? జీవి ప్రకాష్ సార్, అందరూ ముద్దుగా జీవి జీవి అని పిలుస్తారు. టాటా సార్. మరి మీ పేరు సార్? ఏంటి ఆయన మీ మేనమామ టాటా చెప్తున్నావు? ఎందుకయ్యా అబద్ధం చెప్పావు? ఇలా చూడు, పోలీసులకు అన్ని నిజాలు చెప్పకూడదు. ఏదో ఒకటి సమస్య తీరిపోయిందిగా, అంతే చాలు. నేను అప్పుడే చెప్పాను, ఏమని? వచ్చిన మొదటి రోజే సమస్య. ఇంకెన్ని సమస్యలు తెస్తుందో ఏంటో. ఇక్కడే నువ్వు డ్రైవింగ్ చేయడం నేర్చుకోబోతున్నావు. వీళ్ళందరినీ చంపేశా సార్. ఆరంభిద్దామా? విక్రమ్ వద్దు, మన పాట ప్లే చేద్దాం. కమల్ సార్కి మీరే చెప్పుకోండి, నేను చెప్పలేను. కమల్ సార్ గురించి వద్దు. రజనీ సార్ లాగా తోలడం నేర్చు. సార్ సార్, రజనీ సార్ లాకెళ్ళలేదు సార్, మామూలుగా నడపండి సార్. సార్ సార్ సార్, ఆపండి సార్, ఆపండి సార్. అమ్మా, ఏంటి సార్ ఇలా తోలుతున్నారు? ఎలా నడపకూడదో ముందు నేర్పిస్తాను, ఆ తర్వాత ఎలా నడపాలో నేర్పిస్తాను. ఇక మొదలు పెడదామా? సార్ ఆ బండి దగ్గర చెరుకు రసం తాగి మొదలెడదామా? నా వల్ల అవ్వట్లేదు సార్. ఆ రోజు మీరు రజనీ సార్లా నడిపారు, నేను కమల్ సార్లా నడుపుతా చూడండి. లోకమందున నిన్ను మించుగా లేరు, నీది పుట్టుక భరత మాత. దీనికి వీళ్ళు ఓహోహో వస్తాను. సైలెంట్ గా బండి నడిపోయా. మొబైల్ ఫేస్ ఎవరు మధ్యలో పెట్టారు? సార్ నేను ట్రై చేస్తున్నప్పుడు మీరు అడ్డు రాకండి. తీరిని పట్టుకోవా. వదిలేండి సార్, జాలీగా వెళ్దాం. ఏమయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? కారు కవరు ముందు దీన్ని నేను కప్పుకుని రేపు కారు కప్పుతా. చూడరా, మీ నాన్నకి పైత్యం ఎక్కువైపోయింది. పైత్యం కాదే, మన కారు వచ్చింది. సీటు బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకునే అలవాటు లేదు సార్, మొలతాడు కట్టుకున్నా. అయ్యో నీలాంటి క్లాస్ లో చేర్చుకున్నాను చూడు, చూసి డ్రైవ్ చేయి. ఇల్లు నడవాలంటే మాలాంటి వాళ్ళే కదా సార్ కారణం. చూసారా సార్, ఫస్ట్ గేర్ లోనే ఇంత దూరం వచ్చాను చూడండి. చూడు, అనవసరంగా 2-3 గేర్లు ఇచ్చారు. ఎందుకు సార్, ఒకే గేర్ లో వెళ్ళిపోదాం, ఏమంటారు? ఏదో ఒక గేర్ లో పోరా. పోదాం పదండి సార్. ఏం చేస్తున్నావయ్యా? ఏం చేసావయ్యా పిల్లోని? నా బిల్డింగ్ పార్కింగ్ స్లాట్, డబ్బు కట్టలేకపోతే బండి ఇక్కడ నుండి తీసేయి. ఈ కోన్కి తగలకుండా సార్, కోన్ కి తగలకూడదు అంతే కదా సార్? అవును. గేర్ వేసేలా చేశారు, ఇప్పుడు చూడండి ఏం చేస్తారు. సార్ సార్ ఏం సార్ కళ్ళు తిరిగాయా? సార్, సార్, సార్. వెంకట్, 11 గంటలకు ఒక క్లయింట్ విజిట్ ఉంది కదా, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మురుగన్ సార్.
మురుగనా ఆ. ఇంకా ఇక్కడ పనిచేస్తున్నాడా? సార్ మురుగుని ఇప్పుడు బండి కొన్నాడు సార్. బండి కొన్నాడా? ఇప్పుడు వాడి రేంజ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. కార్లోకి 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించారు కదా. నీ పేరేంటి పాప? సంయుక్త. సంయుక్త. సార్ ఏంటి సార్ పాపకి చెమటలు పడుతున్నాయి? ఎండలో నిలబెట్టారు ఏంటి సార్ పాపని? కొద్దిసేపు కార్లో కూర్చుందామా సార్? ఏసీలో. అమ్ము వెళ్ళి కార్లో కూర్చోమ్ము. ఇదిగో డ్రైవర్. ఓయ్ రాజమౌళి, నిన్నేనయ్యా. ఈ లోపు పాప వస్తుంది. ఏసీ ఏసీ కూల్ చేసి కార్లో బిస్కెట్లు ఉన్నాయి కదా, ఇవ్వు. తీసుకెళ్ళవయ్యా. సార్ ఇలాంటి Last కస్టమర్లు లో మాత్రం పెట్టుకుంటారా? వెళ్ళకపోతే బాగోదు సార్. క్షమించండి సార్, ప్లీజ్ సార్. కూర్చోబెట్టవయ్యా. అదేం లేదు సార్, మా నాన్నగారి టైం నుంచి అతను మా డ్రైవర్. ఈ డ్రైవర్ చాలా డ్రైవింగ్ AC ఎగ్జామ్స్ లో ఆన్ చెయ్. ఫెయిల్ అయ్యాడు, కానీ చాలా నమ్మకస్తులని మెయింటైన్ చేస్తున్నా. మీరేంటి సార్ వెళ్దాం. సారీ సార్, నేను చెయ్యొద్దున్నా. నువ్వు పెద్ద కిలాడివయ్యా. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఇంత దూరం నా చేత బండి తోలించి చివరికి డ్రైవర్ని చేసావు కదా. సారీ సార్, ఏదో జాబ్ కోసం చేశాను, మీరు తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. టీ ఆ, తాగు. పోండి పోండి. సార్ ఒక లీగల్ డౌట్ సార్. ఏంటి ఆ లీగల్ డౌట్? పోలీసు వాళ్ళు ఫ్యామిలీగా వచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు, సింగిల్ గా వచ్చిన వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకు సార్? అదే ఆ, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు తప్పు చేయరని పోలీసులకు ఒక అంచనా ఉంటుంది. కోకిల సినిమాలో కుటుంబాన్ని పెట్టుకునే కదా గంజాయం ఉంది. నేను చెప్తాను చూడండి సార్, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఆల్రెడీ ఒక సమస్యతో వస్తారు, మళ్ళీ మనం ఎందుకు ఇంకో సమస్య పెట్టడం అని పోలీసు వాళ్ళని వదిలేస్తున్నారు. అది కాన్సెప్ట్.